కన్వర్షన్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ నంబర్ కన్వర్జెన్స్ అనేది ఎందుకు? వై? కమ్యూనికేషన్. నీకు నాకు అర్థమయ్యే భాష తెలుగు, ఇంగ్లీష్, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్. సో ఈ బైనరీ లాంగ్వేజ్ని మనం ఇన్పుట్గా ఇవ్వగలిగేది డెసిమల్ ఫామ్ కానీ, ఆక్టల్ ఫామ్ కానీ, హెక్సాడెసిమల్ ఫామ్. సో వాటిల్లో ఈ ఫామ్స్ అనేవి డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్, ఆక్టల్ టు బైనరీ, బైనరీ టు ఆక్టల్, హెక్సాడెసిమల్ టు బైనరీ, బైనరీ టు హెక్సాడెసిమల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్ టు బైనరీ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 29 అనే నెంబర్ని తీసుకుంటున్నాను. మనం కన్వర్ట్ చేయాల్సింది బైనరీలో కాబట్టి ఈ నెంబర్ అనే దాన్ని 2తో డివైడ్ చేయాలి. ఈ డివిజన్ అనేది ఎల్సిఎం ఫామ్తో చేయొచ్చు, ఆర్ ఎల్స్ డివిజన్ మెథడ్తోనూ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎల్సిఎం ఫామ్ చేస్తున్నాను. 2 14s 28 రిమైండర్ 1, 2 7s 14 రిమైండర్ 0, 2 3s 6 రిమైండర్ 1, 2 1s 2 రిమైండర్ 1, 2 0s 0 రిమైండర్ 1. ఈ లాస్ట్ వచ్చిన నెంబర్ని మనం ఎంఎస్జి అని అంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ ఈ నెంబర్ని ఎల్ఎస్జి, లీస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్గా రిప్రజెంట్ చేస్తాం. ఇది బైనరీ ఫామ్లో రాయడానికి బాటమ్ టు టాప్గా రిప్రజెంట్ చేయాలి. 1 1 1 0 1 బేస్ 2. 29 యొక్క బైనరీ ఫామ్ ఈ నంబర్. ఇప్పటివరకు మనం డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ని తీసుకుందాం. 1 1 1 0 1 బేస్ 2. ఈ నెంబర్ని మనం డెసిమల్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఫామ్ని హారిజాంటల్గా అరేంజ్ చేసుకుందాం. 1 1 1 0 1. ఈ లాస్ట్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇంటూ 2 power 0 0తో స్టార్ట్ చేసి ఈ ఎండ్ వరకు ఎంత నెంబర్ వస్తుందో అంతవరకు పెంచుకుంటా పోవడం. ఇంటూ 2 power 1 ఇంటూ 2 power 2 ఇంటూ 2 power 3 ఇంటూ 2 power 4. 2 power 0 into 1 1, 2 power 1 into 0 0, 2 square into 1 4, 2 cube into 1 8, 2 power 4 into 1 16. సో వచ్చిన ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. 16 + 8 + 4 + 0 + 1 is equal to 29. సో ఇలా బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ ఫామ్. ఇప్పుడు మనం బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 1 0 1 0 1. ఈ బైనరీ నెంబర్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆక్టల్గా కన్వర్ట్ చేయాలి అంటే 3 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కన్వర్షన్ అనేది ఎప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేయాలి, రైట్ టు లెఫ్ట్. 1 0 1 0 1. ఇప్పుడు మనకి వేరే నెంబర్ లేదు కాబట్టి 0నే పెట్టుకుంటాం. ఇది బేస్ 2 బైనరీ ఫామ్. ఇది 010కి డెసిమల్ ఫామ్ 2 అండ్ 101కి డెసిమల్ ఫామ్ 5. సో 25 is the octal form of binary number 10101. ఇప్పటి వరకు మనం బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఆక్టల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ని మనం కన్వర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 25 బేస్ 8. ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ని సపరేట్ చేసుకుందాం. 2 బేస్ 10 5 బేస్ 10. 2కి బైనరీ ఫామ్ 1 0, 5కి బైనరీ ఫామ్ 1 0 1 బేస్ 2 is equal to 1 0 1 0 1 base 2. 25కి బైనరీ ఫామ్ అనేది 1 0 1 0 1. ఇలా ఆక్టల్ టు బైనరీ ఫామ్ కన్వర్ట్ అవుతుంది.
ఇప్పుడు మనం బైనరీ టు హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్గా 10101. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న నంబర్స్ని 4 డిజిట్గా సపరేట్ చేసుకోవాలి. 10110. ఈ సపరేషన్ అనేది ఎప్పుడు రైట్ టు లెఫ్ట్గా చేసుకోవాలి. ఇంకా మిగిలిన నంబర్ 1 ఉంది, ఇంకా వేరే నెంబర్స్ ఏం లేవు కాబట్టి జీరోస్ని మనం పెట్టుకుందాం. 0 0 0. వన్కి డెసిమల్ ఫామ్ 1, 0101కి డెసిమల్ ఫామ్ 5. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి హెక్సాడెసిమల్ ఫామ్ అనేది 15. సో ఇప్పటివరకు మనం బైనరీ టు హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. ఇప్పుడు హెక్సాడెసిమల్ నుంచి బైనరీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్నే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 15/16. ఈ నెంబర్ని ఇందాక ఆక్టల్ ఫామ్ కన్వర్ట్ చేసినట్టుగానే కన్వర్ట్ చేయొచ్చు. 1/10 and 5/10. వన్కి బైనరీ ఫామ్ 01 అండ్ 5కి బైనరీ ఫామ్ 101. ఇప్పుడు మన 15కి బైనరీ ఫామ్ అనేది 1101/2. సో ఇలా మనం హెక్సా టు బైనరీగా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మీరు నంబర్ కన్వర్షన్స్ ఎలా ఉంటారో చూసారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.